Hey guys, welcome back to my YouTube channel Achi Mai. ఈ వీడియోలో నేను ఇది ఎలా కలర్ చేసి గ్లేజ్ చేయబోతున్నానో నీకు చూపించాలనుకుంటున్నా. సో ఇది చాలా సింపుల్ డిజైన్ అనమాట. నార్మల్గా క్లే తీసుకొని రోల్ చేసి ఇలా సైడ్స్ కట్ చేసి మొత్తం ఒకటే సైజులో ఉండేలాగా రోల్ చేశాను. దాన్ని ఇలా ఒక క్లౌడ్ షేప్ లాంటి దానికి అటాచ్ చేశాను. దానిపైన ఇలా ఫ్లవర్స్ పెట్టాను. ఇది దేని ఇన్స్పిరేషన్ అంటే ఇలా క్యాట్స్ కోసం ఫారెన్లో ఉంటాయి అనమాట. ఇక్కడ క్యాట్స్ కూర్చోడానికి ఇవన్నీ కుషన్స్ లాగా ఉంటాయి. సో నేను అలానే నా చామ్స్ పెట్టుకోవడానికి ఇవి చేద్దాము. నాకు అంతా ప్యాస్టల్ కలర్స్ అంటే ఇష్టం. సో అలా పేస్టల్ కలర్స్ తోటి వేద్దాం అనుకుంటున్నా. ఇంకా డిసైడ్ చేయలేదు. ఇంట్రెస్ట్లో చూసి డిసైడ్ చేద్దాం అలానే. సో ఇంతే, ఇది ఎండిపోయింది. ఇది చేసి చాలా రోజులైంది, కానీ ఇది కలర్ చేయడానికి నాకు అసలు టైమే కుదరట్లేదు. సో చాలా సింపుల్ వర్క్ అయినా కానీ ఇంత పోస్ట్పోన్ చేస్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమైందంటే కుషన్కి ఇక్కడ మిడిల్లో పైకి ఉండేటట్టు ఫ్లవర్లో ఉన్నట్టుంది కదా అనేసి ఎక్స్ట్రా క్లే యాడ్ చేసిన. కాకపోతే ఇలా చామ్స్ పెట్టున్నప్పుడు చామ్స్ కింద పడిపోతున్నాయి, ఇలా ఉంగినట్టు అవుతున్నాయి. సో ఇప్పుడు దీని సర్ఫేస్ అంతా తీసేయడానికి ఇలా స్మూత్ చేయడానికి నేను ఒక పేపర్ తీసుకున్నా. ఈ పేపర్ పేరు గుర్తొస్తలేదు గైస్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మతి మరుపు. సో ఇప్పుడు దీన్ని ఇది కొద్దిసేపు ఆడుకుంటాం. అప్పట్లో మ్యూజిక్ వినేయండి. నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ రెండింటిని ఫ్లాట్ చేసి ఇది ఇట్లానే కుషన్ లాగా ఉంచుదామని. దీని మీద ఏది పెట్టకుండా ఇలానే ఫ్లవర్ లాగా ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇది కొంచెం వంగిపోయింది గాయస్, ఇది ఎట్లా మార్చాలో నాకు అర్థం కావట్లేదు, స్టక్ అయిపోయింది. సో ఈ క్లే లైట్గా ఫ్లెక్సిబుల్ ఉంటుంది కాబట్టి ఇట్లా బెండ్ చేస్తే ఊతా ఉంటుంది. కాకపోతే ఇట్లా గట్టిగా చాంప్స్ లాగా తయారు చేస్తే కనుక గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది బెండ్ అవుతుందా? కాదు కదా. ఇది లైక్ చాలా మంది అడుగుతారు ఈ బొమ్మలు ఇరిగిపోతాయా అనేసి. ఫెవికాల్ వేసి ఇంత క్లే తయారు చేసినాక ఇది చాలా గట్టిగా తయారవుతుంది. ప్లస్ యూవీ రేజన్తో గ్లేజ్ చేసి ఇస్తాను నేను. యూవీ రేజన్ అంటే ఇట్స్ లైక్ ప్లాస్టిక్ లాగా అయిపోతుంది అన్నమాట. దాంట్లో గ్లేజ్ చేసిన తర్వాత ఇంకా చాలా గట్టి అయిపోతుంది. ఇరగదు ఇది ఇంకా గ్లేజ్ కూడా చేయలే, ఎండిపోయినాక రాయలెక్క అయిపోయింది. నాకు క్లే ఆర్డర్ వచ్చిందనమాట. నేను అసలు క్లే ఆర్డర్స్ తీసుకోవడం మానేసిన, కానీ సడన్గా ఈ క్లే ఫస్ట్ టైం ఆర్డర్ వచ్చింది కదా అని తయారు చేస్తుంటే ఏమైందంటే కొంచెం ఓవర్ హీట్ చేసేసరికి గట్టిగా అయిపోయింది. ఇంకా ఆ క్లేని అయితే నేను పంపించలేను, ఎందుకంటే గట్టిగా అయిపోయింది. పంపించిన తర్వాత ఎందుకు ఇట్లా పంపించాలని వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. నాకు అదంతా వద్దు. సో ఏం చేసినా మళ్ళీ తయారు చేసి వాళ్ళకి పంపించిన. ఈ క్లే ఏమో వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ ఇంత క్లే ఆర్డర్ పెట్టారు గైస్. అంత క్లే మిగిలిపోయింది. అది కూడా ఇట్లా పాడైపోయింది, లైక్ ఓవర్ కుక్ అయింది. దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. లైక్ చాలాసేపు నీట్ చేసి దాంతో కుస్తీపోటీ ఆడిన తర్వాత లైట్గా వర్క్ చేయడానికి వచ్చింది. సో దాంతో ఇవి తయారు చేసిన అనమాట. సో అట్లా వేస్ట్ చేయకుండా సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ అన్నట్టు. నార్మల్గా అయితే ఈ క్లే చాలా స్మూత్గా ఫినిషింగ్ అంతా నీట్గా వస్తుంది. ఓవర్ కుక్ అయితే క్రాక్స్ కానీ ఇట్లా అవుతాయి అన్నమాట. అండర్ కుక్ అయితేనేమో డెంట్స్ వస్తాయి. ఇది అయిపోయింది. సో ఇది కొంచెం క్లీన్ చేసి లైక్ తుడిచేసి గ్లేజింగ్ స్టార్ట్ చేద్దాం. నేను క్లీన్ చేసి మళ్ళీ వస్తాను. అసలు ఎందుకు వెళ్ళిపోతాను, మీకు క్లీనింగ్ కూడా చూపించాలి కదా. డస్ట్ తీసేస్తున్నా గైస్. నేను ఏదో ప్రొఫెషనల్ లాగా ఏం చేస్తలేదు, నాకు ఏది వస్తే అది చేస్తున్నా. కొన్ని వర్కౌట్ అయితే కొన్ని వర్కౌట్ కావు, అంతే. యాక్చువల్లీ ఇట్లాంటివి అయితే డిఫరెంట్ క్లేతో తయారు చేయాలి. ఇట్లా నేను తయారు చేసే క్లేతో అయితే లైట్గా వంగిపోతాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. లైక్ ఏ డ్రై స్కల్ప్టిక్ క్లే లాగా ఉంటుంది కదా, మౌల్డింగ్ క్లేనా, లైక్ డిఫరెంట్ థింగ్. ఆ క్లేతో వేసే బెటర్. కాకపోతే ఇదైతే ఇరగదు ఇట్లా కింద పడితే నార్మల్గా. కాకపోతే ఆ క్లేతో తయారు చేసిన కింద పడితే పగిలిపోతాయి. నేను పగలు కూడా చూపించాలనుకోవట్లేను అది. సో మీరు నా ఇన్స్టాగ్రామ్లో కానీ చూస్తుంటే కనుక ఇది తయారు చేసిన కదా, ఇది అయితే ఆ క్లేతో తయారు చేసిన. కింద పడేస్తే పగిలిపోతుంది పక్కా, ఐ ఫీల్ లైక్. కాకపోతే యూరేజన్ వేసినాక పగలదని ఫీల్ అవుతున్నా. యూరేజన్ వేసి అదంతా వేస్ట్ చేసిన తర్వాత పగులుతాయి అంటే చాలా ఫీల్ అవుతుంది వేసిన. సో నేను బ్రిటానియాలో అదేదో బిస్కెట్స్ వస్తాయి, చాకో బైట్స్ అనుకుంటా, అవి ఆర్డర్ పెట్టేసరికి ఇట్లా వాటి డబ్బాకి ఇట్లా మూతిచ్చిండు. చాలా ఫ్యాన్సీ ప్యాకింగ్ ఉండే.
సో ఆ మూతలు నేను ఇట్లా ప్యాలెట్ లాగా వాడుతున్నాను అనమాట. మంచిగా తొందరగా పెయింట్ ఇట్లా వాష్ చేయగానే బ్రష్తో ఇట్లా అనగానే పోతుంది. ఐ లైక్ ఇట్. సో మా ఇంట్లో ఎకో ఫ్రెండ్లీ టిష్యూస్ వాడుతున్నారు అనమాట. బేకో బ్రాండ్ అనుకుంటుంది. మోస్ట్లీ అన్నీ ఎకో ఫ్రెండ్లీ అవుతున్నాయి మెల్లమెల్లగా. సో ఇట్స్ నీట్. ఇప్పుడు పెయింట్ కలర్ ఏం వేయాలో డిసైడ్ అవ్వలేదు నేను. సో నా వైబ్ అయితే లైక్ పాస్టల్ కలర్స్ కానీ పింక్, యెల్లో ఆ వైబ్లో కావాలి నాకు. క్లౌడ్ వైట్ కలరే ఉంచాలా లేకుంటే ఇంకేదైనా కలర్ వేయాలా నాకు అర్థం కావట్లేదు. సో నేను డిసైడ్ అయిపోయాను అనమాట. ఏమైందంటే లైక్ దీనికి గ్రీన్ కలర్ వేయాలి, దీనికి కలర్ వేయాలి, దీనికి డిఫరెంట్ కలర్స్ అనుకున్నా కానీ నాకు గ్రీన్ అంత ఫ్యాన్ కాదు. నాకు ఇష్టమే గ్రీన్ కలర్, కాకపోతే మరీ అంత ఫ్యాన్ కాదు. లైక్ సియాన్ దగ్గరకు పోయే గ్రీన్ కలర్ ఉంటుంది చూడు, లైక్ ఈ షర్ట్ కలర్ టైప్ గ్రీన్ ఉంటుంది చూడు, ఆ కలర్ ఇష్టం. కానీ దీనిలో సెట్ కాదు అనిపిస్తుంది. సో వాట్ ఐ డిసైడెడ్ ఈస్ ఎల్లో, ఇక్కడ క్రీమ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నా కింద. ఈ ఫ్లవర్కి ఎల్లో కలర్, ఈ ఫ్లవర్ పింక్ కలర్, ఈ ఫ్లవర్ పర్పుల్ కలర్. లెట్స్ స్టార్ట్ కలరింగ్. సో దీస్ ఆర్ ద పేస్టల్ కలర్స్ ఐ హ్యావ్. ఇది బేస్కి వేద్దాం. ఇది లైక్ ఒక ఫ్లవర్, ఇది ఒక ఫ్లవర్, ఇది ఒక ఫ్లవర్, అండ్ దిస్ ఇస్ గ్రీన్ లైట్లీ. ఇది స్టెమ్స్. ఐ థింక్ పింక్ ఇంకొంచెం బ్రైట్ వేస్తే బాగుంటుందని నాకు ఫస్ట్ స్టెమ్స్కి వేద్దాం అనిపిస్తుంది. సో హియర్ వి గో. సో పెయింట్ తీసుకొని ఇలా బ్రష్తో ముంచాలి. వాటర్ కూడా దగ్గర పెట్టుకున్న, ఒకవేళ అక్రిలిక్ పెయింట్స్గా తొందరగా ఆరిపోతాయి. ఎక్కడన్నా కోడ్ చూసిన గైస్, బీ లైక్ అక్రిలిక్ పెయింట్స్, డోంట్ లెట్ ఎనీ వన్ యూజ్ యూ అంట. యూ కెన్ గ్లేజ్ ఇట్ టుడే ఓన్లీ. నాకు ఎందుకో యూవీ రేస్ అంతా గ్లేజ్ చేయాలని లేదు. ఇది లైక్ అంత పర్ఫెక్ట్గా ఏం లేదు కానీ బాగానే ఉంది. పాలియూథరిన్తో గ్లేజ్ చేద్దాం దీన్ని. ఇట్స్ ఆల్సో అ బెటర్ ఆప్షన్. ఎట్లయినా తీసుకోవాలి, వాటర్ లేయను కాబట్టి ఐ థింక్ ఐ మైనా గో విత్ పాలియూథరిన్. స్టెమ్స్ ఎందుకు వేస్తున్నాను అంటే, ఫస్ట్ స్టెమ్స్ వేసేస్తే ఇది ఆబ్వియస్లీ కింద అంటుతుంది. నేను అంత పర్ఫెక్ట్ కాదు కాబట్టి కింద అంటిన దాని మీద కవర్ వేసేయచ్చు వేరే కలర్ తోటి. సో దట్స్ ద రీజన్ ఐ చోస్ టు పెయింట్ ద స్టెమ్స్ ఫస్ట్. మేబీ ఐఎమ్ రాంగ్. మళ్ళీ ఎట్లయినా 2 coats అయినా వేస్తాను నేను, ఎందుకంటే నాకు ఆగదు, ఉత్తర ఆగదు నాకు. ఒకసారి వేస్తే సరిపోయేదానికి 2 వేస్తాను. మా డాడీ చిన్నప్పుడు నాకు ఒకసారి లైక్ మేము ఓకే స్విమ్మింగ్ చేయాలనుకుంటున్నాం, లైక్ చిన్నప్పుడు స్విమ్మింగ్ నేర్పించేసరికి ఇంట్లో కూడా ఇట్లా బాత్ టబ్స్ లైక్ కావాలనేసి, చిన్నపిల్లలం కాబట్టి బయట లైక్ సంథింగ్ లైక్ బాత్ టబ్ ఒకటి కట్టించాను. దానికి పెయింట్ వేయండి, మీరే వేయండి, ఎవరిది వాళ్ళకి వేయండి అనేసి నాకు మా తమ్ముడికి ఇచ్చేసరికి సో వీ పెయింటెడ్ దోస్ థింగ్స్. అప్పటి నుంచి నాకు పెయింటింగ్ అబ్సెషన్ స్టార్ట్ అయింది. అంటే ఇల్లు పెయింటింగ్ చేయడం అన్నా ఏదైనా లైక్ ఏదైనా ఇంటికి కలర్స్ డిసైడ్ చేసేటప్పుడు వాళ్ళు ఒక బుక్ వేస్తారు కదా గైస్, అంత బాగుంటుంది. అన్ని కలర్స్ ఒక దగ్గర ఉంటాయి. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్స్ ఐ కుడ్ గెట్ ఫ్రమ్ ఎనీ వన్. ఆర్ దాట్ ఆర్ ప్యాంటాన్ కలర్స్ అని ఒకటి ఉంటుంది చూడు, ఆ షీట్స్. ఐఎమ్ డన్ పెయింటింగ్ గ్రీన్. ఎంత బాగుంది కదా. యాక్చువల్లీ చాలా బ్రైట్ ఉంది. ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ లుక్ దిస్ గుడ్. ఇట్ డస్ లుక్ గుడ్ ఆర్ యామ్ ఐ ఓవర్ ఎగ్జాజరేటింగ్ ఇట్. ఫస్ట్ ఎల్లో కలర్ అవుతాం గైస్. ఈ మధ్య నాకు అంత ఎల్లో ఇంకా పింక్ కాంబినేషన్ నచ్చుతుంది. నా వెబ్సైట్ కూడా మొత్తం అట్లనే డిజైన్ చేసిన. చూడకపోతే ఎల్లో చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి. మా చామ్స్ మంచిగా చేస్తుంది, కొనుక్కోండి అని చెప్పండి. కొనుక్కోండి, లేకుంటే నాకు గిఫ్ట్ ఇవ్వండి, మీకు మీరు అని చెప్పుకోండి. ఎల్లో కలర్. సో నాకు ఎల్లో కలర్ కూడా ఫ్యాన్స్ ఉంటారని మా అక్కని చూసినాక తెలిసింది. లైక్ తనకు ఎల్లో ఇష్టం అంట. సో ఐ నెవర్ థాట్ పీపుల్ వుడ్ లైక్ ఎల్లో కలర్ బికాస్ ఎల్లో డర్టీ ఫెల్ అట్లా స్టార్ట్ చేస్తారు. కానీ ఎల్లో ఈజ్ సచ్ అ బ్యూటిఫుల్ కలర్ గైస్. ఎందుకు గైస్ ఇట్లాంటి జోకులన్నీ స్టార్ట్ చేసి కలర్స్ మీద కూడా రేసిజం స్టార్ట్ చేసినాం మనం. Yellow is such a beautiful color. Guys, recently I discovered one of the thing I wish I didn't know that. So అప్పట్లో లైక్ బ్లూ కలర్ ఈజ్ ఫర్ గర్ల్స్ అంట, పింక్ కలర్ ఈజ్ ఫర్ బాయ్స్ అంట. ఎందుకంటే పింక్ కలర్ కమ్స్ ఫ్రమ్ రెడ్ కాబట్టి ఇట్స్ స్లైట్లీ మాస్కులర్.
సో అందుకు పింక్ యాక్చువల్గా బాయ్స్ కోసం అంట, కానీ అప్పుడు ఏదో రెవల్యూషన్ లాగా అయిపోయి ఎక్స్చేంజ్ అయిపోయినంట కలర్స్. బ్లూ ఫర్ బాయ్స్, పింక్ ఫర్ గర్ల్స్. That's such a shocking news to me because I love pink. I thought I love pink only because I'm a girl. And boys who hate wearing pink, actually pink is meant for boys. Huh. It's like my whole life is a lie. This is what I'm talking about. పర్పుల్ వేసినాక మీకు అర్థమవుతుంది, నా విజన్ మీకు అర్థం కావట్లేదు గైస్. సో నేను ఇట్లా పెయింటింగ్ వేసిన ప్రతిసారి పెయింట్ బ్రష్లు అన్నీ ఇట్లా పక్కన పెడతా, ఎండిపోయేంత వరకు ఆగుతా, ఎండిపోయిన తర్వాత మళ్ళీ పక్కన పడేస్తా. సో ఐ ఫౌండ్ సంథింగ్ టర్పెంటిన్ ఆయిల్, దాంట్లో వేసి పెడితే పెయింట్ బ్రషెస్ మళ్ళీ కొత్త పెయింట్ బ్రషెస్ లాగా అయిపోతాయి అనమాట. ఇట్స్ లైక్ మ్యాజికల్ లిక్విడ్ ఫర్ మీ. కాకపోతే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. బేస్ కోసం ఇలా పీచ్ కలర్ యాడ్ చేశాను కానీ నాకు అలా నచ్చలేదు. సో నేను మళ్ళీ వైట్కి వెళ్ళిపోయా. నాకైతే ఈ ఫైనల్ లుక్ చాలా నచ్చింది, కానీ ఎందుకో బేస్ ఇంకో కలర్ ఏదైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కాకపోతే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డిసైడ్ ఏ కలర్ బాగుంటుందని. ఆల్రెడీ ఎల్లో ట్రై చేసా, పీచ్ ట్రై చేసా, రెండు నచ్చలేదు. సో ఇప్పటికి ఇలానే ఉంచుకుంటున్నాను. సో దానిపైన ఇలా చామ్స్ పెడితే ఉంటున్నాయి, కానీ మిడిల్లో పెడితే ఇలా బెండ్ అవుతున్నాయి, కానీ అందుకే సైడ్స్కి పెడుతున్నా. అంత ప్రాక్టికల్ కాకపోయినా ఇట్ లుక్స్ సో క్యూట్. సో దీన్ని మనం పాలీయుథరేన్ తోటి గ్లేజ్ చేసుకుందాం. దీనికి యూవీ రేజన్కి డిఫరెన్స్ ఏంటంటే, యూవీ రేజన్ ఒకసారి వేసిన తర్వాత అది మళ్ళీ రిమూవ్ చేయలేము. ఇదైతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పాలీయుథరేన్ కోట్ వేసిన తర్వాత ఎండిపోయిన తర్వాత లైక్ ఇట్లా పీల్ ఆఫ్ చేయడానికి వచ్చేస్తుంది. ఒకవేళ మనం గట్టిగా తీసేస్తే మొత్తం పీల్ ఆఫ్ అయిపోతుంది. సో ఇట్స్ నాట్ లైక్ పర్మనెంట్. కాకపోతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అండ్ అంత హార్మ్ఫుల్ కాదు. యూవీ రేజన్ అంటే చాలా హెల్త్ మెజర్స్ తీసుకొని యూస్ చేయాలి, కాబట్టి నేను అలానే ఇది సెల్ చేయాలనుకోవట్లే. అండ్ ఆల్సో ఇదంతా జస్ట్ ఏదో ట్రయల్ లాగా చేసిన కాబట్టి నార్మల్గా చేసేస్తున్నా. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ చూసింగ్ పాలీయుథరేన్ ఓవర్ యూవీ రేజన్ హియర్. సో దీంతో గ్లేజ్ చేసే ముందు నేను నార్మల్గా మొత్తం క్లీన్ చేసుకున్నా. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి తీసేసాను. నార్మల్ పెయింట్ బ్రష్ తీసుకొని ఇదంతా బ్రష్ చేయడం స్టార్ట్ చేశాను. సో నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, ఇలా బ్రష్ చేశాక బ్రష్ స్ట్రోక్స్ ఇలానే ఉంటాయి అనుకున్నా. కొద్దిసేపు అయినాక అవి కంప్లీట్గా మాయమైపోయి లైక్ స్మూత్ అవుటర్ లేయర్ లాగా అయిపోయింది. సో ఐ లైక్ దిస్. నేను ఆల్మోస్ట్ ఒక 2 to 3 కోట్స్ వేసాను అండ్ థిక్ కోట్స్ వేసాను. సో లైక్ 1 hour వదిలేసా. కాకపోతే నేను ఒక 30 minutesలో మధ్యలో చెక్ చేసినప్పుడు కూడా అది డ్రై అయిపోయినట్టు అనిపించింది నాకు. సో అంత ఎక్కువ టైం తీసుకోలేదు డ్రై అవ్వడానికి. నార్మల్గా ఎయిర్ డ్రై అయిపోయింది. లైక్ యూవీ లైట్ ఏం అక్కర్లేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ లైక్ ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో అండ్ వాంట్ మోర్ కాంటెంట్ లైక్ దిస్, లైక్ చిల్ తెలుగులో ఆర్ ఇంగ్లీష్లో అయినా కానీ. ఐ రియలీ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఐ మీన్ చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నా ఇలా వీడియో చేద్దామని, కాకపోతే నాకు అసలు టైం కుదరట్లేదు. అండ్ ఫైనల్గా బ్యాక్ సైడ్ కూడా ఇలా గ్లేజ్ చేశాను, తొందరగానే ఆరిపోయింది. సో థిన్ లేయర్స్ అయితే ఫాస్ట్గా ఆరిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. నాకు కామెంట్స్లో చెప్పండి, మీకు ఏ ఫైనల్ అవుట్పుట్ నచ్చిందా, లేదంటే డిఫరెంట్ కలర్తో వెళ్ళి ఉండాల్సిందా. If you haven't subscribed yet, please do subscribe to my channel Atsi Mahi, and I'll get back to you making such cute content again. Okay, bye.